ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ వాక్యము శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మన పట్ల చూపించే దయను గురించి ఇది మనకు తెలియజేస్తుంది. మనం అనుభవించిన శ్రమల అనంతరము దేవుడు మనలను సంపూర్ణతకు తీసుకుని వెళ్తాడు. దేవునిలో మనము స్థిరముగా ఉండటానికి మనలను బలపరుస్తాడు. శ్రమ కలిగినప్పుడే మనము దేవుని వాక్యంతో, ప్రార్థనలతో దేవునితో ఎక్కువ సాహసం కలిగి ఉంటాము. దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము. కాబట్టి శ్రమ అనేది దేవునితో మనం ఎక్కువ సాహసం చేయగలిగేటట్లు మనకు కలిగే శ్రమ మనలను తయారు చేస్తుంది. మన జీవిత యాత్రలో మనకు రక్షణకర్త అయిన దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మన బలహీనతలు విజయాలలోనికి మారుతాయి. శ్రమ కలిగినప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా, వాక్యమును ధ్యానించడం ద్వారా దేవునితో మనము ఎక్కువ సాహసము చేస్తాము. కాబట్టి శ్రమ అన్నది మనలను పూర్ణులుగా దేవుడిపై ఆధారపడేటట్లు, స్థిరమైన వారలముగా మనము ఉండేటట్లు మనలను బలపరుస్తుంది. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మాకు శ్రమ కలిగినప్పుడు, శ్రమల గుండా మేము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, శ్రమల మధ్య మేము నిలబడి ఉన్నప్పుడు స్థిరముగా మేము మీలో ఉండేందుకు మాకు ధైర్యమును, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయని అడిగి శ్రమల యందును అతిశయపడే భాగ్యం మాకు దయచేయండి దేవా. మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని మీలో మీ యందు విశ్వాసం ఉంచుటలో, మీ మీద ఆధారపడటంలో, మీ వాక్యమును అనుసరించటంలో, ప్రార్థన ద్వారా మీతో మాట్లాడేందు, మీతో సాహసం కలిగినటందు మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మీ యందు సంపూర్ణులగినట్లు మమ్మల్ని సిద్ధపరచమని, మీ మహిమకు పాత్రలుగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.